సైడ్ బ్రో ఒకసారి వెయిట్ చేయండి. వెయిట్ ఆపుదా సార్ వెయిట్ అన్న కొంచెం కొంచెం ఓకేనా డన్. కార్తిక్ రానా లేట్ అయిపోతుందేమో వేరే మీటింగ్స్ మధ్యలో నేను ఫస్ట్ నుంచి ఉండగా ఎలా ఉన్నా షేప్ ఇవ్వండి పలికింది చాలు. ఇక్కడ బెంగళూరు ఉండడం వల్ల అందరూ ఎలిమినేట్ అవుతున్నారు. ఎంత పనిష్మెంట్ వస్తున్నాను. బాగున్నా అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెషర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెషర్ తీసుకుంటాడండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా, వర్క్లో డౌన్ అయినా ఏం చేయట్లేదు, అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ తెలుసు. సారీ తను ఫ్రెండ్గా తెలుసు. నేను అప్పుడు తన వర్క్ డైరెక్ట్గా చూశానండి. మాకు అక్కడ పట్టుకోలేక ప్యాంట్ మొత్తం ఆ షూ అంతా తీసేసి ఎదిరించుకొని కష్టపడతాం. అలాంటి సిచ్యువేషన్లో తన టీంలో ఎవరికో షూ కావాలి అని అంటే తను కూడా ఇచ్చేసాడు. అక్కడ షాట్ రావట్లేదు. అందరికి హాయ్. సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు, కార్లో ఆడియో విన్నాం. ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు, బాగా వినిపించాం. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్ లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో
చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్ లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్ లో ఆడియో విన్నప్పుడు మైండ్ లో నుంచి పాట పోలేదు. ఫస్ట్ కొంచెం 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 సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అదే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్ లో చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్ లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు అంటే, నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్ అని ఇన్ని లొకేషన్స్ ఏంటో ఒక పాటలో ఎన్ని చూపిస్తారా? ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయని అనిపించింది. ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆగిపోదు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Really, I've been it's amazing. You guys did so well. And POP, especially the colors and everything. Oh my God. Okay. So, all the best for your future. ఇంకా చాలా చాలా సాంగ్స్ చేసి ఇలానే మమ్మల్ని కూడా పిలుస్తారని ప్రతిసారి. ఓకే. సో నేను వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు వాడిలో ఉన్న ఎనర్జీ కానీ అప్పుడు వాడుకున్న ఎంతో కానీ ఏదైతే ఉందో 8 years తర్వాత ఈ రోజు మార్నింగ్ ఎందుకంత వేడిగా ఉన్నారంటే పువ్వులు పెట్టారు. 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడ ఉండిపోయారు, ఒక టెంట్ ఎండిపోయారు, బయట పడుకుంటారు. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్, వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, 6 pack కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు నాకు. అండ్ అసలేమో షాక్, మా సినిమా రాలే. సో నేను మహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ ఇన్ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకు వెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్ లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో గట్టిగా చేసేవాళ్ళు. సీరియస్లీ డాన్స్ లో కానీ అన్నింటిలో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వల్లీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్ గా సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్, అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యూఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఆడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి, అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడదు, కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్ గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రం చేసి పడేస్తారు. ఎవరు ఎంత ఇమోషనల్ గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటుంది చూడు. సో దాన్ని వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, ప్లీజ్ బీ నైస్ టు us అండి. We love you. You also love us back. ఏమైనా తిరిగి ప్రేమించు, బాగుంటుంది. చేసిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళందరికన్నా ఏదో నేను చిన్న. సో వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్నోడు అనమాట నేను. సో వీళ్ళందరూ నాకు సార్. సో
సీరియస్ పార్ట్. సీరియస్ ఓకే. అయితే మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇద్దరం జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే మేము సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాలో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, దానికి రెండింతలకి ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాలోకి ఆ మైండ్ సెట్ని తిరిగి తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేసారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరవై తీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినవరా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత శైతాన్ లెక్క ఉన్నావేంద్ర నువ్వు, దయ్యం ఉన్నావేంద్ర నువ్వు అన్న. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తున్నాడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాటిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏమైంది, సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవరైనా ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉన్నానేమో, అంత కష్టపడుతున్నాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దన్నాడు, బట్ నేను చెప్తున్నా, బట్ చెప్పాను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలే నువ్వు ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, అది మనోడే డిఓపి చేసింది. అరే డిఓపి రా పాపం, ఆడు కూడా ఎదగాలి కదా. సో 20 million దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న వాడిన సాంగ్, నాటు నాటు సాంగ్ ఉంది కదన్న. సో ఆ సాంగ్ కి మనోడు డిఓపిగా చేసిన టైంలో భార్గవ్ స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్ లో వెళ్ళినాయి. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అని మేము చూసిన అది సాంగ్ అని అన్నారు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఈడు మైక్ లాక్కొని జోక్సే పాట అంటాడు. అంటే చెప్పిందంత జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంటాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే పాట అన్నాడు. అట్లా చెప్పండి రేపు. సో ఎప్పుడు కూడా సీరియస్ పాట. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. నాకు టాలెంట్ వస్తాను, ఎవడు ఆపలేడు, నేను పోతా. వీడికి టాలెంట్ ఉంది, సో వీడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్ తోని అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటి ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్ లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి. నాకు టాలెంట్ వస్తుంది, నేను ఆపకండి, టాలెంట్ వస్తుంది. హలో అందరికి. అండ్ మహబూబ్, శ్రీ సత్య, హార్టీ కంగ్రాచులేషన్స్. మీ సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది, అలాగే ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, టీమ్ అందరికి విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. వైజాగ్ లో హెచ్కే పర్మనెంట్ స్టార్ట్ అవుతున్నా, నేను మీకోసం వచ్చాను. Yes, hi, hello everyone. Thank you so much, Mehboob. You know that I will be always there for you to support you. Tanu invitation ఇవ్వగానే నేను ఒక్కటే మాటన్నా, 100% వస్తాను Mehboob, నీకోసం వస్తాను. I always used to support you and I will support you అని. So దాన్ని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ his hard work, his talent is so inspiring and he is also very motivating. అండ్ తనని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ మై లైఫ్, ఎంత చేస్తున్నాడు, నిమిషం ఖాళీ ఉండకుండా. yes, we have to see him, we have to look at his work and get inspired అని అనిపిస్తూ ఉంటుంది. So thank you so much Mehboob for inspiring all of us. And last song blockbuster, నువ్వే కావాలి, సూపర్ డూపర్ హిట్. అండ్ we are also waiting for hat-trick. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్
ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ క్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్ క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చెప్పాలి, షో అంటే సాంగ్ అదిరిపోయింది. మహబూబ్ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్. నాకు బాగా ఇష్టమైన డాన్సర్. డాన్స్, నీ మూమెంట్స్ కానీ, నీ డాన్స్ కానీ, నీ క్రేజ్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ మేము కూడా డాన్స్ చేసాం కాబట్టి తను కూడా మంచి డాన్సర్. సో వీళ్ళ సాంగ్స్ ఇలా కాంబినేషన్లో వచ్చిన మరొకటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. బేసిక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కోరిక తీరిపోయింది, ప్యారిస్కి వెళ్దాం అనుకోవడానికి అవసరం లేదు, చూస్తే టికెట్ లేకుండా చూపించాడు మొత్తం. అంటే ఇంకా నాకు డబ్బులు మిగిలిచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా. చాలా బాగుంది. ఆ డ్రెస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేశారు. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా అలాగే మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సత్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మెహబూబ్ అండ్ శ్రీసత్య. ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో ఒకసారి కొత్తపేట ఏదో సరూర్ నగర్ స్టేడియంలో మనం డబ్ స్మాష్ అన్న ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేసే ఈ రోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం. కంగ్రాచులేషన్స్ మెహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వీ వుడ్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మీ ఇద్దరు ఉన్న చాలా రియలీ లవ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ బాగా గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ వేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము. అండ్ ఎప్పుడు కుదరదు.